మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్తో నవ్య ఆంధ్రాలో ఉన్నారు. మీరైతే బాగుంటుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన మీద డ్యూటీకి వెళ్ళిపోయారు పరవాడ వెళ్తే ఇంక రాత్రికే వస్తారు. రోజంతా బుజ్జిగడ నేను గడుపుతాము. స్కూలు ఆదివారం అంటే సెలవు, చాలా హాయిగా సంతోషంగా ఉంటాం మన ఇంట్లో, మనం హ్యాపీగా. ఇవ్వండి వాళ్ళ నాన్నైతే మా ఇద్దరు స్పెషల్గా ఇడ్లీ తెచ్చారు, బుజ్జిగడికేమో గారె తెచ్చారు. తినేస్తాం. ఇప్పుడు తినేసి ఇవాళ పప్పు నానబెడతాను. ఇవాళ ఆదివారం కాబట్టి సెలవు, సోమవారం సెలవు, రాఖీ బంధన్ కాబట్టి సెలవు. ఈ 2 రోజులు సరిపోతుంది మాకు, 3 రోజుల వరకు. మా ఆదివారం ఇవాళ రేపు ఎల్లుండికి సరిపోతుంది. ఇంకా ప్రస్తుతం టిఫిన్ అయితే తినేస్తాను. దేవత పెట్టేసాను నేను, అయిపోయింది. తొందరగా 5 నిమిషాలు ఎంతసేపు, ఎక్కువ ఏమి విగ్రహాలు కాదు కదా, చిన్న తోముకోవడము, క్లీన్ చేసుకుని గౌరవలో పెట్టడం ఇంకేముంటుంది. రేపు బుజ్జిగడ్డ నేనైతే టిఫిన్ అయితే తినేస్తాము. అమ్మ గాడ్ బ్లెస్ మమ్మీ చెప్పు, గాడ్ బ్లెస్ మమ్మీ అని చెప్పు. సందేకూడదు చెప్పు, గాడ్ బ్లెస్ మమ్మీ. అది రోజు రైమ్ చెప్తారండి, గాడ్ బ్లెస్ మమ్మీ, గాడ్ బ్లెస్ టీచర్. ఆడ చెప్పడం కాదు కానీ నాకు వచ్చేసింది, నేను అంటే నేర్చుకున్నట్టుగా నాకు వచ్చేసింది బాగా. ఆడ చదువు నాకు హ్యాపీగా ఉంది, నాకు అంటే నేను నేర్చుకున్నట్టుగా ఉంటుంది ఇంగ్లీష్ అనేది. ఇప్పుడైతే టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తాను. టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు పాలాచి పెడతాను. మా ఆయన ఎప్పుడో వచ్చేసారు డ్యూటీ నుంచి, స్టాఫ్ ఎవరు లేరు అన్నారు అనేసి టీ పెడుతున్నాను. వీటంత పెద్ద గిన్నె అనుకుంటున్నాను, అందులో పాలు ఉన్నాయండి. ఇది ఇట్లా పెట్టామనుకోండి తీసి తోమివచ్చు. సపరేట్గా వేరే దాంట్లో మళ్ళీ వేరే దాంట్లో అయితే ఎందుకులే మరి దాన్ని తోము, ఒక దాంట్లో పెట్టేస్తే టీ చేసుకున్న వెంటనే పడివచ్చు, సింకులు తోమివచ్చు. ఆ ఉద్దేశంగా ఇంత పెద్ద తక్కువలో పెట్టేస్తాను నేనైతే. పాలు అయితే తెచ్చి పెట్టిన తర్వాత బుజ్జిగడికి అయితే తోడిపేసి ఇస్తాను. ఇద్దరైతే బయటికి అయితే వెళ్తున్నారు, ఎక్కడికో తెలియట్లేదు కానీ షికారు వెళ్తున్నారు. ఎక్కడికి? ఏం సీక్రెట్ తెస్తారు ఏంటి నా గురించి? ఏంటి ఆడ ఇంకో బయటకు వెళ్తున్నాడు, ఇంకా అడగడు, ఏమి అడగడు. బుజ్జిగడ అయితే ఇప్పుడే వచ్చారు. ఆడేమో ఏం తెచ్చుకున్నాడు చూపెడతాను చూడండి. ఈ పక్క నుంచి చూసండి, ఏదో తెచ్చుకున్నారు. ఏంటో తెలుసు. థ్యాంక్ యూ. బుజ్జిగడ ఇది 1 కప్ ఐస్ క్రీమ్. ఆడికి ఎనర్జీ వచ్చేసింది చూడగానే. ఎగ్ పఫ్ మీరా? ఆల్రెడీ ఎగ్ కూర వండుతుంది, దీంట్లో ఎగ్ పఫ్ కూడా తెచ్చారండి. నాకైతే చాలా థ్యాంక్స్. మీరు తిన్నారా లేదా? తినేసి వాటర్ ఒక 2. అవునా, అలాగే సరే. మీ వంతు నీ వంతు నేనే తినేస్తాను అయితే. నేను వచ్చిన వెంటనే గ్యాప్ ఇవ్వకుండా ఒక పక్క ఏమో నూహి ఏమో దద్దట్లు ఆడించేస్తాను, మన నవ్య ఏమో సాస్ కూడా వేసుకోలేదు, కనీసం టమాటా కచ్చప్ వేసుకోకుండా పట్ ఆడించేస్తుంది. అంటే దాని మన తినాలి, దీని మన తినాలా? ఓకే, ఓకేనండి. ఇది మళ్ళీ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క మూల్యమైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈరోజు సండే కదా, స్పెషల్స్ అయితే ఎట్లేవు. ఎగ్ అయితే వండుతాను అన్నది చూడాలి, ఏ టైప్ వండుతుంది అని చెప్పేసి చూస్తున్నాను, ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఈరోజు అదృష్టం కొలితే నాకు కొంచెం మా వర్కర్లు రాలేదు, అందువల్ల డ్యూటీకి వెళ్ళి మరీ వెనక్కి వచ్చేసాను. కాకపోతే టైం వేస్ట్, అనవసరం పెట్రోల్ వేస్ట్. నాకు ఒక 15 కిలోమీటర్లు వెళ్ళి వచ్చాను వెనక్కి, బాగా పీకిపోయాను ఎండకి. ఈరోజు రెస్ట్ తీసుకోవాలి బాగా. పెట్టేసాను, కరెక్ట్ 12 గంటలు పెట్టాను. ఎలాగో లేట్గా తింటాం కదా అనేసి 12కి పెట్టాను. ఆయన అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఉక్కురు చేస్తున్నాను. 2 ఉల్లిపాయలు చాక్ తీసుకొని ప్లేట్ తీసుకొని ఏం చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. గిగులు దుమ్ము పిసి నాన్నకొడుగు ఇస్తాను. టీవీలో నా ఫేవరెట్ మూవీ కాంచనమాల కేబుల్ టీవీ వస్తుంది. ఎదురుగా మా నవ్య, ఎదురుగా కాంచనమాల టేబుల్ టీవీ సీరియల్, ఇంకా ఎదురుగా బుజ్జిగాడు విత్ చేవడాలు. మా ఆవిడ ఎటు ఉండిందో చూద్దాం. కొంచెం పైకి చూపించమ్మా, కాలుతుందా? ఓకే, ఎగ్ కర్రీ, వేడివేడి చారు, అన్నం. ఇదే ఈరోజు మాకు. ఎన్వి తినలేదు ఈరోజు. ఇప్పుడు తిన్నాం, తినేసి ఈవినింగ్ అలా బయటికి వెళ్ళాలి విత్ మా నవ్య. కొంచెం త్వరగా మా నవ్య ఇంకా త్వరగా బయలుదేరిపోయి వ్యాంగ్ వెళ్తే చల్ల గాలిలో తిరగాలన్నది, ఇంట్లో ఉండలేకపోతున్నాము. సింహాచలం టెంపుల్కి వెళ్దామని చెప్పేసి. ఓకేనా, అక్కడ వెళ్ళాక కంటిన్యూ అవుతుంది. లాగ్ చూస్తూ రండి.
ఇదిగోండి టీవీలో నా ఫేవరెట్ మూవీ ఆహ్వానం మూవీ వస్తుంది. ఆ మూవీ ఏంటి నాకు చాలా చాలా ఇష్టం. ఇక్కడ చూడండి నాకు డ్యూటీ వచ్చి మా నోహి చూడండి వాళ్ళ అమ్మకి అంత సాయం చేస్తున్నాడు. నోహి ఏడ్ చేస్తున్నావే? తలకు స్నానం చేసుకుంది, దానికోసం అని చెప్పేసి తలపిడి పెడితే నోహి సాయం చేస్తున్నాడు. రింగు 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 అదృష్టవంతురాలు నువ్వు. ఎందుకండి ప్రజెంట్ అయితే కొంచెం బయటికి వెళ్ళాలి, అందుకోసం అని చెప్పి రెడీ అవుతున్నాము. మన నోహి రెడీ అయిపోయి నేను అయిపోయాను, మన నవ్య కోసం వెయిటింగ్. ఫ్రెండ్స్ ఇదిగోండి మొన్న శ్రవణ శుక్రవారం పూజ అయింది కదా, దానికి సంబంధించిన పూజకి సంబంధించిన సామాన్లన్నీ కూడా ఈ నీటిలో వేయడానికి వచ్చాము. మన నవ్య ఇప్పుడు వేస్తుంది, చూద్దాం ఎలాగ వేస్తుందో. కొద్ది ముందుకెళ్ళా అల్లాడికి వెళ్ళి అటెళ్ళు. చూడండి అంత నిండు కొండలా ఉంది వాటర్. అది నడవ దగ్గర ఉన్న చెరువులో పాపం మొన్న ఎండలకి బాగా ఎండిపోయిందంటే పూర్తిగా అడుగంటించింది. ఇన్ని సంవత్సరాల్లో మొదటిసారంట ఇది చూడటం జనాలు. ఇక్కడ ఉండే గ్రామ ప్రజలందరూ కూడా ఇంత నీట్గా ఇంత తినిగా నీరు అనేది ఎండిపోవడం అని చెప్పేసి. తర్వాత అదృష్టం కొద్ది వర్షాలు పడడం మరలా నిండు కొండలా కలకల్లా ఆడుతుంది ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడే ఇదిగోండి ఇప్పుడే మేమైతే రాఖీలు కొనడానికి నవ్య అయితే వచ్చింది. బేరం ఆడుతుంది. వాళ్ళేమో 200 చెప్పారు, నేనేమో 100 అడుగాని అన్నాను. ఇదేమో బేరం ఆడుతుంది. ఇంకా చూద్దాం, వాళ్ళు 180కి వచ్చారు. ఇంకా అది ఎంతకి తగ్గకూడదో. నోహి ఇచ్చాడు. ఇదిగోండి ఇప్పుడైతే నవ్య ఒక ఐటమ్స్ బేరం ఆడుతుంది. 100 రూపాయలకి అడిగింది పాప, ఆవిడ 150 వరకు వచ్చింది. ట్రై చేస్తుంది ఇవ్వడానికి, ఇప్పించడానికి. ఇదిగోండి రాఖీ పండుగ కదా రేపు, ఊరంతా కలకల్లా ఆడిపోతుంది. పైన అయితే ఉరుములు మెరుపులతోనే హల్చల్ చేస్తుంది ఆకాశం మనకి. ఇవన్నీ చాలా నీట్గా ఎంత నిండుగా చూడండి, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి టాల్స్ అనేవి పెట్టేశారు. చేస్తున్నావా? అందంగా ఉంది, మెరుపులు మెరుపుంటే దగ్గర రూపాయలకి 3 లక్కీ నిండిపోయారండి.